పద 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 పదమని పెదవులెలా పరిగెడితే పరి 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 విధముల మది వలదని వారిస్తే పెరుగుతోందే మది కాయాసం పెదవడుగుతోందే చలి సావాసం పాపం బాధ చూసి రెండు పెదవులొక్కటవ్వగా ప్రాణం పోయినట్టే పోయి వస్తే పడి పడి లేచే పడి పడి లేచే పడి పడి లేచే మనసు ప్రళయంలోను ప్రళయంతోనే పరిచయమడిగే మనసు అది నువ్వని నీకే తెలుసు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టూడెంట్ నంబర్ 1. ఈ రోజు మనం జోగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కలగంపూడి పాల్కొల్లో ఉన్నాం. హాయ్ సీనియర్స్, హాయ్ జూనియర్. బాయ్స్ సీనియర్ బాయ్స్ ఎలా ఉన్నారు? అదేంటి బాయ్స్ ఒకలా ఉన్నారా? గర్ల్స్ అడగండి. ఇంకా ఆగు, ఒకరి తర్వాత ఒకరు అడుగుతాం మేము. ఓహో, ఈక్వాలిటీ లేదా మీకు? మాకైతే అందరూ సమానమే. మాతో ఈక్వల్ అస్సలు కాదు కదా సీనియర్స్. అంటే మీ బాయ్స్ తో మీ గర్ల్స్ ఈక్వల్ కదా? మీ జూనియర్స్ తో మా సీనియర్స్ ఈక్వల్ కాదు అని చెప్తున్నా. అవునా, మీరు చాలా తక్కువ కదా. హలో, తక్కువ కాదు, అంతకు మించి కదా సీనియర్స్. మేము అడుగుతుంది బరువుల్లో కాదు, బరువుల్లో మెదడులోనే కాదు ఎనర్జీలో కూడా మా వాళ్ళు ఎక్కువే కదా సీనియర్స్. స్టామినాలో ఎక్కువ మా వాళ్ళు. స్టామినా కాదు, మీరంతా సోది మొహల్లా ఉన్నారు. ఇక్కడ స్టామినా అంటే అక్కడ స్టామినా లేదు, మొత్తానికి ఇదంటారు కదా, సిరేంజ్ ఎక్కించుకుంటారు కదా. బాల్ సాఫ్ట్ కాదు, రఫ్ ఆడిచ్చేసారు ఇక్కడ. అయితే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ తుడిచేసి వెళ్ళిపోమాను. మీతో మాటలు అనవసరం. మా సీనియర్స్ రెడీగా ఉన్నారు డాన్స్ చేయడానికి, సో వాళ్ళని పిలిచేస్తాను. మీ వాళ్ళు చూసి నేర్చుకోండి, తర్వాత వచ్చేయండి. సరేనా సీనియర్స్? సర్లే, పోన్లే, సీనియర్స్ కదా, వదిలేదు ఈసారికి. ఓకేనా? సో మా సీనియర్స్ అయితే డాన్స్ పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. రెడీనా సీనియర్స్? స్టార్ట్ మ్యూజిక్. లష్కర్ పోరి చూడు లాగిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిక్కై కాదు దారి బుక్కెన చుట్టెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాగిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు కి రుచి పులన్న బాబు బాబు ఎర్ర బాబు బాబు ఓర బాబు ధమ్మిడి తిమ్మిడి తరుగులేసే గరీబు సింధు ఎట్టేత్తవో ఏసి మల్ల తిరిగి చూడెట్టుంటదో కోటూరు జాతర్ల కోలాటమున్నది కోటూరు జాతర్ల కోలాటమున్నది కోలాటమున్నది కోలాట సింధుల్లో దిమ్మెక్కిపోయేటట్టు ఎయ్ మావా ఎయ్ మావా ఓ ఎయ్ మావా సింధు ఎట్టేత్తవో ఏసి మల్ల తిరిగి చూడెట్టుంటదో. సీనియర్స్ డాన్స్ ఇరుగా తీశారు. అది కదా డాన్స్ పర్ఫార్మెన్స్ అంటే. అంత ఫాస్ట్ సాంగ్ వస్తుంటే చాలా స్లోగా చేశారు కదా డాన్సుల్లో. అట్లు వేస్తున్నట్టు అట్లు చేస్తున్నట్టు అంత స్లోగా వేస్తారా డాన్స్? అంటే డాన్స్ స్టెప్స్, మాకైతే డాన్స్ స్టెప్పులు, డాన్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి అట్లేసినట్టే ఉంటది కదా. హ్యాండ్ మూమెంట్స్, ఫ్లోర్ మూమెంట్స్, లెగ్ మూమెంట్స్ అంటారు. ఫ్లోర్ మూమెంట్సా? రెడీ కదా? స్టార్ట్ మ్యూజిక్.
లష్కర్ పోరి చూడు నాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర నీ తెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాగుదాడి బుగ్గన సుట్టెట్టి చూడు లష్కర్ పోరి చూడు నాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర నీ తెరుపు చూడు బాబు ఎర్ర బాబు పుర్రా మిస్సం కి రుచి పులన్న బాబు బాబు ఎర్ర బాబు బాబు ఓర్ర బాబు ధమ్మిడి ధిమ్మిడి తరువులేసే గరీబు సింధు ఎట్టేత్తవో ఏసి మల్ల తిరిగి చూడెట్టుంటదో కోటూరు జాతర్ల కోలాటమున్నది కోటూరు జాతర్ల కోలాటమున్నది కోలాటమున్నది కోలాట సింధుల్లో దిమ్మెత్తిపోయేటట్టు ఏ మావా ఏ మావా ఓ ఏ మావా సింధు ఎట్టేత్తవో ఏసి మల్ల తిరిగి చూడెట్టుంటదో జూనియర్స్ ఏమన్నా చేశారు డాన్స్ రఫ్ ఆడించారు అంతే అదే క్లీన్ చేసి ఇందాక రఫ్ ఆడిస్తారంటే క్లీన్ చేశారన్నా కదా కరెక్ట్ ఒప్పుకున్నా మీ వాళ్ళే క్లీన్ చేశారు వాళ్ళు రఫ్ ఆడిస్తారు అన్నావు కానీ స్మూత్ గా చేశారు మా వాళ్ళు దుమ్ము దులిపేశారు అంతే అవును ఇక్కడ పడ్డ దుమ్మంతా దులిపేశారు కరెక్టే అవునులే మా డాన్స్ పడితే ఏదైనా సరే అలా ఎగిరిపోవాల్సిందే అయినా నిజంగానే ఎగిరిపోవాల్సిందే ఆ ముగ్గురు బాయ్స్ ని ఆ గర్ల్స్ ని చూస్తే నిజంగానే ఎగిరిపోవాలి అంత చండాలంగా చేశారు కోఆర్డినేషన్ అంటే మా సీనియర్స్ ఇక్కడ నాన్ సింగ్ ఫెలోస్ అంతా జూనియర్స్ అక్కడ డాన్స్ స్టెప్లన్నీ మర్చిపోయి డాన్స్ కాకుండా వీడు ఏం చేస్తున్నాడు అబ్బా అని చూస్తున్నా డాన్స్ వెళ్ళి నీ సైడ్ అయితే కూర్చున్నాడు నేను ఒకటి నీకు క్వశ్చన్ అడగాలనుకుంటున్నా చెప్పు నాది భీమవరం ఓ ఎక్స్ట్రా చేస్తావు కదా దేనికి ఫేమస్ భీమవరం భీమవరం ఏంటి మా వెస్ట్ గోదావరి అంతా అందానికి ఫేమస్ కదా ఆ ప్రకృతి ఆ బీచ్ ఆ గోదావరి అది రేంజ్ అంతే ప్రకృతి అందంగానే ఉంటది మా సీనియర్స్ లాగా కదా సీనియర్స్ ఎక్కువ చేయడం కాదు ఇక్కడికి వచ్చి పెర్ఫామ్ చేయమని అర్థమైందా ఆల్రెడీ మా వాళ్ళు చూసారు ఎలా పర్ఫామ్ చేశారు మీ వాళ్ళని కూడా చూసాం మీరు ఎలా పర్ఫామ్ చేశారు ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసేద్దాము అయితే ఇప్పుడు ఏంటి స్టార్ట్ చేద్దాం మరి చేయాలి కదా సో లెట్స్ స్టార్ట్ ఎంత చక్కగా ఉన్నావే ఎంత చక్కగా ఉన్నావే స్టార్ట్ చేయాలంటే మరి మా సీనియర్స్ ఎప్పుడు రెడీగానే ఉన్నారు సో డాన్స్ కూడా మా వాళ్ళే చేస్తారు కాబట్టి ర్యాంప్ వాక్ కూడా మా వాళ్ళే చేస్తారు అంతేనా అంత లేదు అలా ఆపు కాసేపు ఇందా చేసి నాకు ఇచ్చారు చాలా సో ఇప్పుడైతే మా జూనియర్స్ రెడీగా ఉన్నారు జూనియర్స్ రెడీ కదా ఓకే స్టార్ట్ మ్యూజిక్ హల హల డాన్ బాస్కో చల్ చల చల పని చూసుకో పడి పడి ఎంతైనా ట్రై చేసుకో నే దొరకను కాసుకో హల హల డాన్ బాస్కో చల్ చల చల పని చూసుకో నా అందం అందదు రాసేసుకో గెలాక్సీలకి ఊబరు క్యాప్స్ వేసుకో పంచు సహారా డెజర్ట్ మధ్యలో క్రాప్స్ పెంచుకోవచ్చు కిమ్ జాన్ గారి ఇంట్లో దూడి న్యూక్స్ పిక్స్ తీగవచ్చు హే ట్రంప్ దారిని వీసాలడగొచ్చు సెన్సెక్స్ ట్రెండ్స్ ని ముందే చెప్పచ్చు అట్లాంటి కోస్టలు హైదరాబాద్
వాక్ తో మా వాళ్ళు అదర కొట్టేశారు. కదా వెస్ట్ గోదావరిలో ఏది ఫేమస్ అని, మా జూనియర్స్ అందం కూడా ఫేమస్. వాళ్ళు అదరగొట్టలేదైనా మా వాళ్ళు బెదరగొట్టారు. సో మా సీనియర్స్ రెడీగా ఉన్నారా? సో మా సీనియర్స్ అయితే ర్యాంప్ వాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. స్టార్ట్ మ్యూజిక్. పద్ధతి అన్ని ఆల్ ట్రెండ్స్ ఫాలో అయ్యారు మా వాళ్ళు. అన్ని చీకేసిన దాటంగా ఉంటారు. మర్మకళ ఉంది మా వాళ్ళకి అసలు. ఏది అయినా ఇదంతా కాదు, స్కోర్స్ చూసే తెలిసింది ఎవరు బాగా చేశారని. అది నువ్వు డబ్బా కొట్టుకోవడం ఆగిపోతే. నువ్వు కొట్టావు కదా, మేము కొట్టలేదు, మేము నిజాలే మాట్లాడాం, మీరు డబ్బాలు కొట్టారు. సో స్కోర్స్ చూసేద్దాం మరి. అదే మరి స్కోర్స్ ప్లీజ్. సీనియర్స్ మా జూనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ అన్ని. సీనియర్స్ ఎంత చక్కగా ఉన్నామంటూ మా జూనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్ అన్ని. జూనియర్స్ మా సీనియర్స్ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఇచ్చే స్కోర్స్ ప్లీజ్. ఓకే జూనియర్స్, ఎంత చక్కగా ఉన్నామంటూ మా సీనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్ ప్లీజ్. మునీర్ సరిగ్గా విను. చెప్పు. అయినా నీకు బాగా కొవ్వు పట్టేసింది. మా సరైన వాళ్ళు దిగుతారు ఇప్పుడు, మీ తుప్పంతా వదిలిచ్చేస్తారు. అయినా మా వాళ్ళ పొగరికి మీ వాళ్ళ ఆ రేంజ్ ఉంది అసలు. మీరు పిలిస్తే మేము పలకాలా? పలకం అసలు. వీళ్ళంటే మాకు రెస్పెక్ట్ లేదు. రెస్పెక్ట్ వచ్చేలా ఒక్క పనన్నా చేశారు వీళ్ళు? చేయలేదు. హలో, గేమ్స్ ఓడిపోతారు, అన్ని ఓడిపోతారు, ఒక్క సీల్ కూడా గెలుచుకోలేదు. ఎందుకు వెళ్ళు? అయినా ఇంకా గేమే స్టార్ట్ చేయలేదు, అప్పుడే ఓడిపోవడము గెలవడం గురించి ఏం మాట్లాడుతున్నారు సీనియర్స్ వీళ్ళంతా? మా వాళ్ళు చెప్పారు మన గోళీలాట్లు మొత్తం ఓడిపోయారంట కదా. ఆడలేకపోతున్నారు ఎందుకు మీరు వేస్ట్ గా? హలో, గోళీలాట్లు ఆడుకునేది మీరు, నిమ్మకాయ బ్యాచ్ మీదంతా. నిమ్మకాయలు బ్యాచ్ మేము ఓడించి మిమ్మల్ని సిగ్గుపడేలా చేస్తాం, కంగారు పడుకో ఓకేనా? మేము గెలిచి మీ తల దించేస్తాం కదా సీనియర్స్. ఓకే, మరి ఎవరు ఎంత ఫిట్ గా ఉన్నారో ఎవరో ఫ్యాట్ గా ఉన్నారో తెలిసేద్దామా? తెలిసేద్దాం. లెట్స్ స్టార్ట్. సరైనోడు. సో సరైనోడ్లో ఇప్పుడు మనం ఆడబోతున్నాం చలో రే చలో. సో చలో రే చలో కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా మునీర్? yes పిలిచేద్దాం. ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. చలో రే చలో ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ వచ్చేసారు. మా సీనియర్ టీం నుంచి ఇద్దరు, మీ జూనియర్ టీం నుంచి ఇద్దరు. ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక ట్రాలీ ఉంది, అలాగే వాటర్ బెలూన్స్ టబ్లో ఉన్నాయి, అక్కడ ఒక ఎంటీ టబ్ ఉంది. సో ఏం లేదండి, ఇద్దరు సీనియర్స్ ఇక్కడికి వస్తారు, ఒకరు ఈ ట్రాలీలో నిల్చుంటారు, ఇంకొకరు పుష్ చేస్తుంటారు. పుష్ చేస్తూ 2 బెలూన్స్ చేతిలో పట్టుకొని వెళ్తుంటారు నిల్చున్న వ్యక్తి. సో అలా వెళ్ళిన తర్వాత ఆ టబ్లో ఆ బెలూన్స్ వేయాలి. సో పగలకుండా వేయాలి. అలానే మళ్ళీ యూటర్న్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఈ బెలూన్స్ని కలెక్ట్ చేసుకుని అలా రౌండ్స్ వేస్తూనే ఉండాలి. ఇలా 2 minutes టైంలో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ కలెక్ట్ చేసి ఆ టబ్లో వేస్తారో వాళ్ళే విన్నర్స్. ఓకేనా సీనియర్స్? ఓకే. జూనియర్స్ రెడీనా? ఓకే. సో ఫస్ట్ గేమ్ అయితే మా వాళ్ళు ఆడతారు. ఎందుకు రీజన్ చెప్పండి. సీనియర్స్ ని జూనియర్స్ క్వశ్చన్స్ వేయకూడదు అంతే, అలా పడుండండి. మా వాళ్ళు వచ్చేస్తున్నారు కదా సీనియర్స్. చూద్దాం, గెలిచినప్పుడు చూద్దాం. గెలుస్తారు. సో పొజిషన్స్ ప్లీజ్. సో మా సీనియర్స్ అయితే ఇక్కడ పొజిషన్స్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో.
బయలెల్లు బోనం ఎక్కి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పులిలు పెద్ద పులిలు పెద్ద పులి లెక్క కొట్టిదిరో మన బట్టలు కొట్టయిరు పెద్ద పులి లెక్క కొట్టిదిరో మన బట్టలు కొట్టయిరు అరే పొద్దుగాలే బయలెల్లు బోనం ఎక్కి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పులిలు పెద్ద పులిలు పెద్ద పులి లెక్క కొట్టిదిరో మన బట్టలు కొట్టయిరు పెద్ద పులి లెక్క కొట్టిదిరో మన బట్టలు కొట్టయిరు చెలోరో చెల్లి ఆడడానికి మా జూనియర్స్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. సరైనోడ్లో చెలోరే చెలో అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుందాం. స్కోర్స్ చూసేద్దామా మునీర్? yes స్కోర్స్ చూసేద్దాం. స్కోర్స్ ప్లీజ్. ఓకే మరి స్కోర్స్ చూసిన తర్వాత విన్నర్స్ మన జూనియర్. సో సీనియర్స్ కి సిగ్గుపడేలాగా బాగా చెప్పారు కదా బుద్ధి, అది అర్థమైంది కదా. హలో, ఓడడం గెలవడం ఇంపార్టెంట్ కాదు, పార్టిసిపేట్ చేసామా లేదా? పార్టిసిపేషన్ చిన్న పిల్లడు కూడా చేస్తాడు, గెలవాలి. గెలిచింది ఎవరు? మా జూనియర్స్. ఏదో 2 బెలూన్స్ ఎక్కువ వేసారు అంతే, అంతకు మించి ఇంకేం లేదు. బెలూన్స్ 2 ఎక్కువ వేయడం కాదు, ఇన్ టైమ్ లో 2 బెలూన్స్ ఎక్కువ వేసారు మా వాళ్ళు. అయినా ఒక్క గేమ్ గెలిచి అంత ఓవర్ యాక్షన్ కొట్టక్కర్లేదు. ముందు గేమ్స్ అన్ని మావే కదా సీనియర్స్. ఓకే, మీరు ముందు గేమ్ అంటూ చూసుకుంటే వెళ్ళిపోండి. కాకపోతే ప్రెసెంట్ గేమ్ మాది, మా జూనియర్స్. జూనియర్స్ థ్యాంక్ యూ. మా సీనియర్స్ కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు, చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సీనియర్స్. ఓకే రాసియా, మొత్తానికి మీ సీనియర్స్ అందరూ ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు, లెక్క పెట్టుకోవడానికి అసలు లేదు కదా. లేదు, మా వాళ్ళు జస్ట్ ఒక 6 మెంబర్స్ వస్తారు. మీ వాళ్ళందరికీ మొత్తం మోగిపోద్ది, మీకు మూతి పగిలిపోద్ది మా సీనియర్స్ వస్తే. చూసుకుందాం, మూతి పగలడాలు బ్రష్ చేయడాలు అన్ని మీకే. ఎప్పుడు అక్కడే ఏంటి అక్కడే ఉండిపోతున్నారు. అక్కడ కదా కావాల్సింది, నిజాయితీ కావాలి. ఉండేది ఇక్కడే కదా నిజాయితీ. డేర్లు ఇక్కడే. డేర్లు ఇక్కడ ఉండడం కాదు, డేర్ చేసే దమ్ము ఇక్కడ. ఎందుకంటే మా జూనియర్స్ అందరూ ఒక రేంజ్ లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటే మీ అందరికీ షేక్ అయిపోద్ది, మామూలుగా ఉండదు. అర్థమైందా?
షేక్ ఎవరు చేస్తారో అర్థమవుతుంది కదా సీనియర్స్. చూద్దాం అయితే. సూపర్ గా డేర్లు అండ్ ట్రూత్లు ఇక్కడ నేనైతే రెడీ చేసుకున్నాను మిమ్మల్ని అడగడానికి, మిమ్మల్ని ఆడుకోవడానికి. మీరు రెడీనా? ఆడుకోవడానికి రెడీ కాదు, మేము ఆడుకోవడానికి రెడీ కదా సీనియర్స్. ఎవరు ఆడుకుంటారో ఎవరు ఆడిస్తారో కదా జూనియర్. ఎవరిని ఆడుకుంటారో ఎవరిని ఆడిస్తారో చూడాలంటే లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. సో టచ్ చేసి చూడు ఆడాలంటే కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా మునీర్? yes పిలిచేద్దాం. ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. టచ్ చేసి చూడు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ వచ్చేసారు. మరి స్టార్ట్ చేసేద్దామా మునీర్? స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫస్ట్ అయితే మేమే సెలెక్ట్ చేసుకుంటాం, ఎందుకంటే ఇందాక గేమ్ విన్నర్స్ మేమే కదా. మర్చిపోక మరి. సో ఓకే, ఫస్ట్ ఆ జీన్ షర్ట్ నువ్వురా. ఓకే సందీప్, డేర్ చేయడం రెడీనా? రెడీ. ఓకే రెడీగా ఉన్నాడు సందీప్. ఓకే, నీకు ఇష్టమైన కమెడియన్ ఎవరు? ఆలీ. ఏ సినిమాలో బాగా ఇష్టం నీకు కామెడీ? సూపర్ లో కామెడీ అంటే ఇష్టం. సూపర్ మూవీలో ఆలీ గారి గెటప్ కి ఒక డిఫరెంట్ క్రేజ్ ఉంది కదా. సో నువ్వు అదే గెటప్ వేసుకుని ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు. అబ్బో నా భయపడుతున్నావా? ఆలీ ఫ్యాన్స్ అన్న ఇక్కడ అలా వెళ్ళి లవ్ చేస్తా. అలా వెళ్ళి వచ్చేస్తావా? చూద్దాం కదా, వెళ్ళి మరి అయితే. సో ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ వచ్చేసింది. సో రెడ్ డ్రెస్ అమ్మా ఇటు వచ్చి. సో మోనాలిసా, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే భార్యాభర్తలు కలిసి ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి బుర్తకు ప్రశ్నలు వేయడం మానరా మీరు? ఏముంది, మధ్యలో గమ్మేస్తారు లేదంటే సిమెంట్ వేస్తారు. ఇది కూడా అడగాల? ప్రేమ అభిమానం ఉంటే కలిసి ఉంటారమ్మా, గమ్ములు ఇసుకలు లారీలు కాదు. నువ్వేం అడిగో? అతుక్కొని ఉండాలంటే ఏం చేయాలని అడిగో, అందుకని చెప్పారు. సో ఈ ఫెవికాల్ బ్యాచ్ తో మనకు సంబంధం లేదు, ఇంకొకరిని పిలుద్దాము. బ్లూ షర్ట్ వచ్చేమా. భార్య భర్తలు కలిసి ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళు తీసుకెళ్లి స్టేషన్ వేసి ఇద్దరికి సంఖ్యలు వేయాలి. అయ్యో, అయితే గొడవ పడతారు, పోలీస్ స్టేషన్లో అయితే కలిసి ఉంటారు. మీరు సంఖ్యలు, మీరు ఫెవికాల్. ఐడియా వాడుకో, అర్థమైందా? నాకు ఇలాంటి ఐడియాలు వద్దే వద్దు అసలు. ఏమన్నా ఐడియాలా? అయితే జియో వాడు. నువ్వు వాడుకో, సంఖ్యలు వాడుకో, నువ్వు ఫెవికాల్ వాడుకో. ఇంకొకరిని పిలుద్దాం. ఆ చెక్ షర్ట్ వచ్చేమో. సో భార్య భర్తలు కలిసి ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా జరిగితే కలిసి ఉంటారు. అదే పెళ్ళి. బానే చెప్పావు, ఏదో కొంచెం కనెక్ట్ అయినట్టుంది. ఓకే పర్లేదు. ఆన్సర్ ఒకటే బాగుంది. ఇంక ఈ అమ్మాయి అయితే అసలు మీ సీనియర్ గర్ల్స్ ఏంటి, మీ జూనియర్ గర్ల్స్ ఏంటి ఇలా ఉన్నారు? అంతే, మీ వాళ్ళు చూసి అలా అలవాటు అయిపోయింది మాకు. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి అతికించుకో, నువ్వు వెళ్ళి సంఖ్యలు వేసుకో, నువ్వు పెళ్లి చేసుకో, పోండి. ఓకే, మొత్తానికి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడుగుతున్నావు కదా. సో మీ దగ్గర నుండి నిజాలు ఎలా రాబడతానో చూడు. నేను సెలెక్ట్ చేస్తా ఇప్పుడు. పింక్ డ్రెస్ నువ్వురా. ఓకే గీత, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటి అంటే నిన్ను అరెస్ట్ చేయలేని దొంగతనాలు నువ్వేమైనా చేసావా? చాలా చేసావా? ఏం చేసావు కొన్ని చెప్పు మా కోసం. సరస్వతి దేవి దగ్గర నుంచి చదువుని, ప్రకృతి నుండి గాలిని, మా అమ్మ నాన్న దగ్గర నుంచి అందాన్ని. ఆవిడకి ఏం దొంగతనాలు చేయాలో కూడా తెలియట్లేదు, పైగా వీటికి అరెస్ట్ కూడా చేయరండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం. వాళ్ళు ఎంత వెరైటీ ఆన్సర్ చెప్తారో చూద్దాం. నువ్వేం దొంగతనాలు చేసావు అంటే నిన్ను అరెస్ట్ చేయలేని దొంగతనాలు ఏం చేసావు? బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చాలా తెలివితేటలు దొంగతనం చేశాను. అవన్నీ ఎక్కువైపోయి ఎయిన్స్టైన్ కి, న్యూటన్ కి, వీళ్ళందరికీ ఇచ్చేసాను. అయినా కానీ నన్ను ఎవరు అరెస్ట్ చేయలేకపోయారు. దమ్ముంటే రమ్మనండి, నన్ను ఎవరైతే అరెస్ట్ చేస్తారో చూసుకుందాం. కావాలంటే నీకు కూడా ఇచ్చేస్తాము, నీరు తీసుకెళ్ళిపో. సో ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం, వాళ్ళని చెప్తారు చూద్దాం. వీళ్ళు చాలా చాలా పిచ్చి పిచ్చిగా ఉన్నారనమాట ఈ సీనియర్స్ అందరూ. ఓకే నాగబాబు, నిన్ను అరెస్ట్ చేయలేని దొంగతనాలు నువ్వేమైనా చేసావా? చేశాను భయ్యా, చాలా చేశాను. ఏం చేసావు చెప్పు. మా లవర్ నుంచి లవ్ చేయి. నా గర్ల్ ఫ్రెండ్ నుంచి చాలా ప్రేమ దోచుకున్నాను. ఇప్పటి వరకు నన్ను ఎవరు అరెస్ట్ చేయలేకపోయారు. అప్పుడప్పుడు తన అక్స్తో అరెస్ట్ చేస్తుంటారు. నీ పని బాగుందిరా, అరెస్ట్ రిలీజ్. నెక్స్ట్ ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం. ఇంకొక అమ్మాయిని సెలెక్ట్ చేద్దాం. ఆ అమ్మాయిని చెప్తా చూద్దాం.
నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నిన్ను అరెస్ట్ చేయాలని దొంగతనాలు నువ్వేమన్నా చేసావా? మొన్న బీచ్ కి వెళ్ళినప్పుడు ఒక బాటిల్ వాటర్ దొంగతనం చేసా. మంచి మంచి క్యూట్ గా చిన్న చిన్న దొంగతనాలు, చిలిపి దొంగతనాలు, ఇది వీడు చేసాడు చిన్న చిన్న అలాంటివే చెప్తారు అనుకున్నా. మొత్తానికి ఇలా ఉన్నారన్నమాట. ఇలాగ అయితే చూడలే చచ్చిపోతాను, వెళ్ళిపోండి. సో ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ వచ్చేసింది. సో ఎవరిని సెలెక్ట్ చేద్దామంటే బ్రౌన్ డ్రెస్ వచ్చేమో. సో రేణుకా నీకు డేర్ వచ్చింది కాబట్టి నేను ఏ డేర్ చెప్పినా చేయాలి. ఎస్ చేస్తా. సరే, నాన్ వెజ్ తింటావా నువ్వు? తింటాను. ఏమేమి నాన్ వెజ్? నాన్ వెజ్లో ఏది ఇష్టం బాగా? చికెన్. చికెన్. ఫిష్? ఎస్. ప్రాన్స్? ఎస్. ప్రాన్స్ చాలా ఇష్టమా? చాలా ఇష్టం. సో అయితే నువ్వు ఇప్పుడు ప్రాన్స్ తినాలి. అవునా? తింటావా? లంచ్ టైం లో కదా? తింటాను. పచ్చిగా ఉండే ప్రాన్స్ తినాలి. డేర్ చేస్తాను అన్నావు కదా, జూనియర్ కదా. ఎస్ చేస్తాను. ఖచ్చితంగా చేస్తావా? ఖచ్చితంగా చేస్తా. సో ప్రాన్స్ ప్లీజ్. సో ప్రాన్స్ అయితే రెడీగా ఉన్నాయి, పచ్చి పచ్చిగా. తినేస్తావా? ఇప్పుడే పట్టుకొచ్చారు మా వాళ్ళు, తినేస్తే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఓకే, చూసావు కదా లాసియా, మా వాళ్ళు ఎలా చేశారు డేర్. సూపర్. నువ్వు రొయ్యలు ఇచ్చావు, పెద్ద పెద్ద చేపలు ఇచ్చినా మా వాళ్ళు అలా చేసేస్తారు అంతే. అవును నిజమే, ఆదిమానవులు అలానే చేస్తారు. ఇప్పుడు మీరు చేస్తున్నారు, మీకు అలవాటే కదా సీనియర్స్. అయినా మా జూనియర్స్ చేసింది డేర్. డేర్ అంటే ఎవరు చేస్తారు? సో సూపర్, ఒకసారి వేసుకోండి. మొత్తానికి మీరు గడ్డి తినే బ్యాచ్, మా వాళ్ళు డేర్ కోసం ఏదైనా చేసే బ్యాచ్. సూపర్ జూనియర్స్. సో ఇప్పుడు బాగా పచ్చి పచ్చివన్నీ తినిపించాం. ఇంకో డేర్ కంగారు పడుకో. ఇప్పుడు మేము సెలెక్ట్ చేసుకోవాలి, మేము ఆడుకోవాలి. ఓకేనా? ఆడుకోండి. ఓకే, యాష్ కలర్. ఓకే ఆనంద్, నువ్వు చేయవలసిన డేర్ ఏంటంటే నీకు డాన్స్ చేయడం వచ్చా? వచ్చు కదా, పాపం ఎండ కూడా బాగా ఎక్కువ ఉంది కదా. సో చెప్పులు తీసేసి నువ్వు డాన్స్ చేస్తే బాగుంటది, కాకపోతే ఏదన్నా ఎఫెక్ట్ పెడితే బాగుంటది కదా జూనియర్స్. ఓకే ఓకే, మా వాళ్ళు ఎఫెక్ట్ దానికంటే ముందు చెప్పులు కాదు, ఆయన వేసుకుంది షూస్. షూ సాక్స్ రెండు తీసేసి డాన్స్ చేయాలి. నువ్వు డాన్స్ ఎలా చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది జూనియర్స్? అలా చేద్దామా? ఓకే, మా వాళ్ళు అలా చేద్దాం అనేసారు. సో ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ఐస్ క్యూబ్ పెడతాను అనమాట. ఓకే, నువ్వు ఐస్ క్యూబ్ మీద నిలబడి మేము పెట్టిన సాంగ్స్ కి విచ్చలవిడిగా డాన్స్ చేయాలి అండ్ మమ్మల్ని చాలా చాలా ఎంటర్టైన్ చేయాలి. ఓకేనా? ఓకే. రెడీ? రెడీ. నువ్వు ఇంత స్లోగా మాట్లాడుతున్నావు, ఏమన్నా చేయగల ఉంటావు అసలు? ఒక్కసారి టాస్క్ ఇచ్చి చూడు, దిమ్మ తిరిగిపోద్ది నీకే. చూద్దాం మరి. చూద్దాం. ప్రాపర్టీ పిలిచేద్దామా? పిలిచేద్దాం. ప్రాపర్టీ ప్లీజ్. ఓకే ఆనంద్, నీకోసం ఇక్కడ ఐస్ కూడా రెడీ అయిపోయింది, మరి నువ్వు స్టార్ట్ చేయి. ఓకే ఆనంద్, రెడీగా ఉన్నావు కదా? రెడీ. ఓకే, మరి స్టార్టింగ్ లో ఏం చేయాలంటే నువ్వు ఒంటికాల మీద నిలబడి కొంగ జపం చేయాలి. సో నేను ట్రాక్ ప్లే చేస్తూ ఉంటాను, అన్ని టాస్క్ని చేస్తేనే డేర్ కంప్లీట్ అయినట్టు. ఓకేనా? ఓకే. ఓకేనా? ఓకే. ఫస్ట్ మరి ఒంటికాల మీద నుంచో మరి. అయ్యో బాబోయ్, ఇంత టాలెంట్ నేలపైన లేదోయ్. అయ్యో బాబోయ్, ఇంతకాలం ఎవరు చూడలేదోయ్. సారీగా నువ్వు గాని పాడితే గాన కోకిలైన గాయబవ్వదా. ఓకే ఆనంద్, ఫస్ట్ టెస్ట్ లో అయితే నువ్వు పాస్ అయ్యావు, చాలా బాగా చేసావు. ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా నువ్వు ముద్దు వచ్చేసావంట. సో నేను పాస్ చేశారు. నెక్స్ట్ అయితే ఏం చేద్దామంటే ఇప్పుడు యోగాలోకి వెళ్దాం. ఓకేనా? ఒక ఫాస్ట్ బీట్ ఇస్తాను, ఆ ఫాస్ట్ బీట్ తగ్గట్టు నువ్వు ఐస్ మీద డాన్స్ చేయాలి. ఓకేనా? ఓకే. ఓకే ఓకే. ఓకే, సాంగ్ ప్లీజ్. రెచ్చిపోదాం బ్రదర్, పాయలేక మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, ఓకే, ఇది కూడా బాగా చేసావు కాబట్టి ఇంకోటి. మావాడు సూపర్ గా చేశాడు, ఇంకా టాస్క్ లాప్సారు. సూపర్ గా చేశాడు కదా సీనియర్స్.
డేర్ అన్నావు, ఒకటి అన్నావు, 4 టాస్కులు చేశాడు. ఇంకా చాలు, నెక్స్ట్ మేము ఇస్తాం డేర్, కాసుకోండి పద నాన్న, చాలు ఇంకా. సో ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ వచ్చేసింది. సో మేము సెలెక్ట్ చేసుకుంటాము. బ్లూ డ్రెస్ వచ్చాయమ్మా. సో నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు ఏ పెద్ద పెను ప్రమాదాన్ని ఆపేసావు. మొన్న మా ఫ్రెండ్ వాటర్ బాటిల్ తిప్పుతుంది, అందులో పెద్ద సుడిగుండం వచ్చింది, వెంటనే దాన్ని నేను ఆపేశాను. నువ్వు అలానే బాటిల్స్ తిప్పుకుంటూ ఉండు, ఆ ప్రమాదాలన్నీ ఆపుతూ ఉండు. సో నెక్స్ట్ బ్లూ షర్ట్ వచ్చాయమ్మా. సో నువ్వు ఏ పెద్ద పెను ప్రమాదాన్ని ఆపేసావు? మొన్న మా గర్ల్ ఫ్రెండ్కి ఆఫ్రికా నుంచి దోమ కుట్టడానికి వస్తే ఆపాను. ఎలా ఆపావు? బ్యాట్ తీసుకుని కొట్టాను. బ్యాట్తో కొట్టాడు అమ్మా. అలా నువ్వు దోమలు కొట్టుకుంటూనే ఉండు. నువ్వేం చేస్తావు? నువ్వు ఆ బాటిల్స్ తిప్పుకుంటూనే ఉండు. వెళ్ళండి. మా వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేసేస్తారు, ఎంత రక్తపాతం వచ్చినా కానీ ఏం పట్టించుకోరు, అంతే కదా. ఓకే లాసియా, మొత్తానికి ఎప్పుడో ఫస్ట్ ఒక పంపించాను, ఎంటర్టైన్మెంట్ కావాలి నాకని. గుర్తుందా? ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి ఇంతసేపు అయింది గెటప్ అవడం. లోపల వెనకాల ప్రాక్టీస్ చేస్తున్నాడు వెళ్ళి. ప్రాక్టీస్ కదా, గెటప్ కే ఆ టైం పడుతుంది. ఆలీ గెటప్ అడిగావు నువ్వు, ఏంటి ఆలీ గెటప్లకే ఫేమస్. ఇప్పుడు వస్తున్నాడు చూడు మా ఆలీ. కమాన్ ఆలీ. ఓకే నచ్చి రెడీగా ఉన్నావా? రెడీ. సర్క్యూట్ బాగా పెట్టాను కానీ పని చేస్తున్నా చూద్దాం ఒకసారి. ఇచ్చేస్తున్నా నాకు. ఓకేనా? ఫిట్స్ వచ్చిన కొట్టుకుంటున్నాడు రా. ఓకే నీ పేరేంటి? సందీప్. సందీపా? ఓకే, మిషన్ కరెక్ట్గా నచ్చింది కాబట్టి సరిపోయింది. ఓకే నీ ఏజ్ ఎంత? 18. 18ఆ? అది చూసా మిషన్ అరుతుంది, నువ్వు తప్పు చెప్తున్నావు అంట. మా జూనియర్స్ కూడా తోలు తీసేస్తారు. 32. మొత్తానికి అడ్డిగా చెప్తున్నావు సమాధానాలు. దేనికన్నా పనికొస్తావు నువ్వు? పనికొస్తాను. పనికొస్తావా? ఓకే, మొత్తానికి మిషన్ ఓకే అందే. ఎంత పొడుగుంటావు నువ్వు? 6 feet. 6 feet? కరెక్టే చెప్పు. 5 ఉంటాను. 5 ఉంటావు? అది 5 ఉంటాడంట. ఓకే రైట్, ఆల్ రైట్. అరే ఈవినింగ్ కూడా రెడీ అయిపోయిందా నీకు? రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందా? అయ్యో పాపం టైం అయిపోయినట్టుంది. వాచ్ ఎదురు నీది అన్ని పెట్టుకుని రావాలి కదా. ఈసారి వచ్చినట్టు అన్ని పెట్టుకుని రావు. ఓకేనా? ఏది పడితే మర్చిపోకు. వెళ్ళు. ఓకే, మొత్తానికి మీ యాలి మాతో చెమటలు పట్టించడు మామూలుగా కాదు. మొత్తానికి మీకు చెమటలు పట్టించామా లేదా ఏం సీనియర్స్? సో మొత్తానికి డేర్ మీరిచ్చారు కానీ చెమట్లు మేము పట్టించాము. అది సీనియర్స్ అంటే కదా సీనియర్స్. టచ్ చేసి చూడైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. సో మా వాళ్ళ టాలెంట్ చూసావు కదా ఎలా ఉందో. చూసాం. ఆ హాస్టల్ అయితే మరీ దారుణం, అది అరాచకం. అది అలానే మొత్తానికి మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, రీచ్ అవ్వలేదు కదా. ఏమైనా సరే మా జూనియర్స్ ఉంటే ఎంటర్టైన్మెంటే వేరబ్బా, అంతే కదా. మాల్ అని తక్కువ తిన్నారా? మాల్ అసలు ఇరగదీశారు కదా సీనియర్స్. సూపర్ గా చేశారు సీనియర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి అర్థమైపోయింది కదా గేమ్స్ లో మా వాళ్ళు చాలా ఒక రేంజ్ లో ఉంటారని. ఒక రేంజ్ లో ఏం లేదు, గేమ్ గెలిచారు అంతే. ఇప్పుడు నెక్స్ట్ మా సీనియర్ గర్ల్స్ వస్తారు. అసలు ఆ గేమ్స్ అవి వేరే కథలే. ఆ ముగ్గులు ఆ వంటలు వేరే గేమ్స్ ఆడతారు. అయినా గర్ల్స్ కే ముగ్గులు వంటలు కాదు, అందరూ చేయాలి. ఇప్పుడు దాకా మీ బాయ్స్ తో ఆడుకున్నాం, ఇప్పుడు మాత్రం మీ గర్ల్స్ తో ఆడుకుంటాం. ఆడేసుకుందామా? మా వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. మీకు అయిపోయింది ఇంకా బ్యాండే. సో మా సీనియర్ గర్ల్స్ అయితే ఇప్పుడు రెడీగా ఉన్నారు మీకు రెడ్ సిగ్నల్ వేయడానికి. రెడీనా సీనియర్స్? చూద్దాం లాస్ట్ కి వస్తాం కదా, టైటిల్ తో కొట్టి మామూలుగా కాదు మీ జీవితాలకే వేస్తాం రెడ్ సిగ్నల్. ఓకేనా? కంగారు పడు. టైటిల్ విన్నర్ దాకా వెళ్ళాలంటే ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేయాలి. అర్థమైందా? అర్థమైంది. మా వాళ్ళు కూడా అదే అంటున్నారు, ఎప్పుడు ముందుకు వచ్చేద్దాం అనుకుంటున్నారు కదా. ఓకే లెట్స్ స్టార్ట్. గీతతో అంత ఈజీ కాదు. సో గీతతో అంత ఈజీ కాదులో ఇప్పుడు మనం ఆడబోతున్నాం ఇద్దరే. సో మరి ఇద్దరే ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా? పిలిచేద్దాం. yes ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఇద్దరే ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ వచ్చేసారు. సో మరి గేమ్ ఎలా ఆడాలో ఎక్స్ప్లెయిన్ చేసావు మునీర్. మరి గేమ్ ఎలా ఆడాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా, అక్కడ స్మైలీ బాల్స్ కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ బోర్డ్ కి గ్లాసెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ కళ్ళగందలు ఉన్నాయి అండ్ సీనియర్స్ నుండి ముగ్గురు వచ్చారా? వచ్చారు అండ్ జూనియర్స్ నుండి కూడా ముగ్గురు రెడీగా ఉన్నారు అనమాట. సో గేమ్ అయితే ముగ్గురు ఆడతారు కదా. సో ఒకరు ఏం చేస్తారంటే గైడెన్స్ ఇస్తారు, ఇక్కడ నిలబడి గైడెన్స్ ఇవ్వాలి. ఓకేనా? సో మిగతా ఇద్దరికి కళ్ళగందలు కట్టేస్తాం అన్నమాట. కళ్ళగందలు కట్టేసిన తర్వాత వాళ్ళు స్ట్రైట్ గా వెళ్ళి ఆ బాల్స్ ని చేతులతో తడుముకొని నోటితో పట్టుకొని తీసుకురావాలి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చేతులు వెనక్కి పెట్టుకుని ఆ బాల్స్ ని ఈ గ్లాసెస్ లో ఫిట్ చేయాలి. చేతులతో పట్టుకుంటే ఆ బాల్స్ కౌంట్ లోకి రావు. ఓకేనా?
అండ్ ఈ గ్యాప్స్ లో పెట్టినా కానీ కౌంట్ లోకి రావు. ఏవైతే ఈ గ్లాసెస్ లో ఫిట్ అయి ఉంటాయో అవే కౌంట్ లోకి వస్తాయి. అండ్ ఒక్కొక్క టీమ్ కి 2 minutes టైం ఉంటుంది. ఇలా 2 minutes టైంలో ఏ టీం అయితే ఎక్కువ బాల్స్ ని ఈ గ్లాసెస్ లో ఫిట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఓకేనా జూనియర్స్? ఓకే. సో రెడీనా సీనియర్స్? ఓకే. ఓకే లాస్యా, మీరు రెడీ అని చెప్తున్నా ఆ కాన్ఫిడెన్స్ మాకు ఎందుకో సరిగ్గా సరిపోవడం లేదు. కాకపోతే మా జూనియర్స్ ఇక్కడ కాన్ఫిడెంట్ గా ఆడడానికి రెడీగా ఉన్నారు. జూనియర్స్ రెడీ కదా? పొజిషన్స్ ప్లీజ్. ఓకే, మరి ఇద్దరే ఆడడానికి మా జూనియర్స్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 అండ్ గో. సో ఇక్కడ మా సీనియర్స్ అయితే పొజిషన్స్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. ఇద్దరే గేమ్ అయితే మరి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మరి స్కోర్స్ చూసేద్దాం. స్కోర్స్ ప్లీజ్. ఇద్దరేలా విన్ అయింది మా సీనియర్స్. అర్థమైందా? రెడ్ సిగ్నల్ వేస్తామన్నా వేసేసాం కదా. రెడ్ సిగ్నల్ కాదు కానీ మా వాళ్ళు చాలా డీసెంట్ గా ఆడారు గేమ్. కానీ మీరేంటి కోడి పెట్టలు పట్టుకున్నట్టు? గేమ్ కోడి పెట్టలు కాదు, కోడి పుంజులు అన్నట్టు ఆడాం కదా సీనియర్స్. అయినా విన్నర్స్ తో మాట్లాడే అర్హత మీ జూనియర్స్ కోల్పోయారు లేదా? ఇందాక గేమ్ మేము గెలిచాం, ఇప్పుడు గేమ్ మీరు గెలిచారు అంతే. అయినా లాస్ట్ గేమ్ గెలిస్తా కిక్కే వేరబ్బా. టైటిల్ మేము తీసుకుని మీకు కిక్ ఇస్తాం, కంగారు పడకండి. సో టైటిల్ విన్నింగ్ ఎవరో తెలియాలంటే ఫైనల్ స్కోర్స్ చూడాలి. బట్ మా జూనియర్స్ ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి. జూనియర్స్ చాలా బాడారు. థ్యాంక్ యూ. సీనియర్ గర్ల్స్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, గెలిచామన్నా తోపులు అన్నా ఫైనల్ స్కోర్స్ అన్నా ఏంటి చెప్పు? గెలిచాం కాబట్టి తోపులు అయిపోయాం కదా సీనియర్స్. లాస్ట్ గర్ల్స్ మా సీనియర్ గర్ల్స్ చేతిలో ఓడిపోయారు మీరు. అయిపోయింది, ఫైనల్ స్కోర్స్ కి వచ్చాం, కంగారు పడక. ఇంకా ఫైనల్ స్కోర్స్ కూడా మావేని మాకు తెలుసులే కదా. మరి ఫైనల్ స్కోర్స్ రావాలంటే మరి ఏం చేయాలో చెప్పు. ఫస్ట్ గెస్ట్ ని ఇన్వైట్ చేయాలి, అది కూడా తెలీదా? తెలుసు మాకు, మీకు గుర్తుందా లేదని అడుగుతున్నాం. జూనియర్స్ మరి గెస్ట్ ని ఇన్వైట్ చేద్దామా సీనియర్స్? విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం వైస్ చైర్పర్సన్ శిల్పా గారు. ప్లీజ్ వెల్కమ్. డాన్స్ పర్ఫార్మెన్స్ ఇరగదీశారు మా సీనియర్స్.
ప్లీజ్ వెల్కమ్ సీనియర్స్. అండ్ నెక్స్ట్ ఎంత చక్కగా ఉన్న రౌండ్ విన్నర్స్ మా జూనియర్స్. జూనియర్స్ ప్లీజ్ వెల్కమ్. అండ్ నెక్స్ట్ సరైనడు రౌండ్ విన్నర్స్ మా జూనియర్స్. ప్లీజ్ వెల్కమ్ జూనియర్స్. టచ్ చెస్ షూట్ లో విన్నర్స్ మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్ సీనియర్స్. గీతతో అంత ఈజీ కాదులో విన్నర్స్ మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్ సీనియర్స్. సో జోగయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ విన్నర్ మా సీనియర్స్. ఏదైతే అయింది మా వాళ్ళైతే కొంచెం గెలవబోయారు కదా ఈరోజు. గెలవలేదు, ఓడిపోయారు. గెలిచింది, టైటిల్ విన్నర్ అయింది మా సీనియర్స్. కానీ ఎప్పటికైనా జూనియర్సే టాప్ లో ఉంటారు. ఎప్పటికైనా, ఇప్పుడు కాదు, ఇప్పుడైతే టాప్ మా సీనియర్స్. రేపు మాది, అది గుర్తుపెట్టుకోండి. అంతే కదా జూనియర్స్? ఆడియన్స్, ఈ రోజు మేమైతే సూపర్ గా ఎంజాయ్ చేసాం, మీరు కూడా సూపర్ గా ఎంజాయ్ చేశారు కదా. అండ్ రేపు కూడా ఒక కిర్రా కాలేజ్ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, keep smiling and keep watching ETV Plus. This is Lasya and this is Munir going to signing off for today. Bye bye. Bye bye.